శ్రీమాత్రే నమః. ద్వాదశరత్నాలు. షిరిడనాథుని పేరు వింటే యోగులందరి వింత చర్యలు మాటిమాటికి గుర్తుకొచ్చి మలోపలకం పైన మెరిసే. యోగులందరి ఆత్మ ఒకటే, అదొక్కటే పరమాత్మయని సారెకు రుజువు చేసే చర్యలెన్నో చేసి చూపిరి. భిన్న భిన్న స్థానాలు వెలసి వివిధ మార్గాలనుసరించి దివ్య రూపులై పూజలంది అద్వైతమే స్థాపించిపోయిరి. శ్రీకృష్ణుడెన్నడో చెప్పినంటిరి, యోగులే తన ఆత్మరూపులని వీరిలెంతటి ధన్యజీవులో యోగకర్త చేస్తూ తింపబడిరి. జ్ఞానభిక్షయే కావాలంటే యోగులే శరణ్యమనుకొని వారి పాదాలాశ్రయించి సేవ చేయక తప్పదెన్నడు. శ్రద్ధ చూపని పూజలెప్పుడు స్వీకరింపరు యోగులెప్పుడు. పక్వమైన మనసు మాత్రమే పొందగలరు వారి కృపను. తిరుగులేని జ్ఞానభిక్షను పెట్టగలిగిన స్వామిలైనను పటాటోపము చూపరెన్నడు. జనాకర్షణ కోరరెప్పుడు. స్వార్థమెరుగని దివ్యమూర్తులు నీది నాదని భేదమెరుగరు. జ్ఞానమే రూపుదాల్చి అవతరించిన పుణ్యమూర్తులు. వీరు పుట్టి పెరిగిన స్థలాలేవో, తల్లి తండ్రుల వంశమిట్టిదో, తెలుసుకున్న ప్రయోజనమెట్టిది, తెలియకున్నను నష్టమేమి. దివ్యలీలలు చేసి చూపి దైవ చింతన కలుగజేసి బ్రతుకు బాటను చక్కదిద్ది నిష్కాములై నిలచిపోయిరి. దైవమే ఆధారభూతమని వాని నెప్పుడు మరువవద్దని నొక్కి చెప్పిరి. నిమిషము మార్గదర్శకులనగా చెల్లిరి. కర్మ మార్గము జ్ఞాన మార్గము ఒక్కటేనని చాటి చెప్పిరి. జ్ఞానయుతమగు కర్మకాండయే తరించుటకు నిజమని మార్గమనిరి. హరి ఓం తస్తస్త్.